అందరికీ నమస్కారము. అగ్రిమెంట్ పెళ్లి 14వ భాగము. కాఫీ తీసుకొని జిమ్ రూమ్‌కి వెళ్తుంది అనగ. ప్రేమ్ వర్కౌట్‌లో బిజీగా ఉండటంతో అనగ రావటం గమనించడంలోనికి వచ్చిన అనగ ప్రేమ్‌ని అలా చూసి సిగ్గుతో తలదించుకొని డోర్ దగ్గరే ఉండిపోతుంది. కొంచెం సేపటికి డోర్ దగ్గర అనగని చూసిన ప్రేమ్ తన పని ఆపి అనగ దగ్గరకు వచ్చి నవ్వుతూ ఏంటి బంగారం అంతలా సిగ్గుపడుతున్నావు? నేను నీ మొగుడినే. నన్ను ఇలా నువ్వు కాకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు అని అంటూ తన తలను పైకెత్తుతాడు. అనగ సిగ్గుతో మీరు ముందు షర్ట్ వేసుకొని రండి అంటుంది. ప్రేమ్ అనగని వెనుక నుండి హగ్ చేసుకొని వేసుకోను. నాకు ఇలానే బావుంది అని అంటాడు ఆట పట్టిస్తున్నట్టుగా. ప్రేమ్ శరీరం అనగకి తగలటంతో తనలో ఏదో అలజడి మొదలైంది. అది గమనించిన అనగ తన డ్రెస్‌ను గట్టిగా పట్టుకొని తనలో వచ్చిన మార్పును కంట్రోల్ చేసుకుంటూ ప్రేమ్, ప్రేమ్ వదలండి కాఫీ చల్లారిపోతుంది అని అంటుంది. ప్రేమ్ అనగాలో వచ్చిన మార్పుని గమనించి తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక కాఫీ తీసుకొని తాగుతూ నువ్వు శ్రీ త్వరగా రెడీ అయ్యి కిందకి వస్తే నేనిద్దరిని డ్రాప్ చేసి ఆఫీస్‌కి వెళ్తాను అని అంటాడు ప్రేమ్. అనగా సరేనని అక్కడి నుండి కిందికి వెళ్ళేసరికి రాగిని అందరికీ టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. రాధమ్మ ఇంటిలో మిగతా పనులు పూర్తి చేస్తుంది. వంటగదిలోకి వచ్చిన అనగాని చూస్తూ రాగిని చిన్నగా నవ్వి నీకు కాలేజ్ టైం అవుతుంది కదా తల్లి ఈ రోజు నుండి నీ చదువు మీద నీ దృష్టిని పెట్టి మంచి ర్యాంక్ తెచ్చుకో. నందా ఫ్యామిలీ కోడలు గురించి అందరూ గొప్పగా చెప్పుకోవాలి అని అంటూ నువ్వు రెడీ అయ్యి శ్రీని కూడా రెడీ చేయి తల్లి టిఫిన్ నేను ప్రిపేర్ చేస్తానని అనగానే అక్కడి నుండి బయటకు పంపుతారు. అనగా కూడా సరే అని వేణుగారి దగ్గరున్న శ్రీని తీసుకొని తన రూమ్‌కి వెళ్ళి రెడీ చేస్తుంది. అప్పుడే రెడీ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ నుండి వచ్చిన ప్రేమ్ అనగా శ్రీలను చూసి ఇద్దరిని వెనుక నుండి హగ్ చేసుకొని లవ్ యూ బంగారం, లవ్ యూ చిట్టి తల్లి అని అంటాడు. అనగా నవ్వుతూ ప్రేమ్‌ని చూడగా శ్రీ లవ్ యూ డాడీ అని ప్రేమి బుగ్గ మీద ముద్దు పెట్టి కిందకి వెళ్తుంది. శ్రీ వెళ్ళిపోవటంతో రూమ్‌లో ప్రేమ్ అనగా మాత్రమే ఉంటారు. రూమ్‌లో అనగా ప్రేమ్ ఇద్దరే ఉండటంతో అనగా బయటికి వెళ్ళటానికి ముందుకు కదలగా ప్రేమ్ అనగా చేయి పట్టుకొని తన మీదకి లాగుతాడు. ప్రేమ్ అలా లాగటంతో నేరుగా వెళ్ళి ప్రేమ్ గుండెల మీద పడుతుంది. ప్రేమ్ అనగాని హగ్ చేసుకొని నేను నీకు చెప్పిన దానికి ఇంకా సమాధానం రాలేదు అని అంటాడు. అనగా ప్రేమ్‌ని చూస్తూ మీకు చెప్పాలనిపించింది చెప్పారు. నాకు కూడా చెప్పాలి అని అనిపించినప్పుడు చెప్తాను అని అంటుంది. రాక్షసివే నువ్వు అని అంటూ ప్రేమ్ అనగాని చూస్తూ తన పెదవులను అందుకుంటాడు. ఇద్దరు కొద్దిసేపు వరకు ముద్దును కొనసాగించగా అనఘకి టైం అయిందని అర్థమైన ప్రేమ్ అనఘని వదిలి దూరంగా జరిగి టైం అయింది త్వరగా రెడీ అయ్యి కిందికి రా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్తున్న ప్రేమ్ని చూస్తూ అనఘ నవ్వుకుంటూ రెడీ అవ్వటానికి వెళ్తుంది. కింద అందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తుంటారు. కిందకు వచ్చిన ప్రేమ్ శ్రీని చూసి నవ్వుతూ వెళ్ళి శ్రీని ఎత్తుకుంటాడు. అనఘ నవ్వుతూ వెళ్తున్న ప్రేమ్ని ఒకసారి చూసి తను కూడా రెడీ అవ్వటానికి వెళ్తుంది. ప్రేమ్ కిందికి రాగా అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రేమ్ శ్రీని చూసి నవ్వుతూ వెళ్ళి శ్రీని ఎత్తుకుంటాడు. ఇంతలో రాహుల్ ఫోన్ మోగటంతో లిఫ్ట్ చేసి రాహుల్ సరే వస్తున్నా బయట వెయిట్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టి రేయ్ బావా ఒకసారి బయటికి రారా నువ్వు అడిగిన బాడీగార్డ్స్ వచ్చారు అని అంటాడు. సరే పద అని అంటూ చిట్టి తల్లి నువ్వు నానమ్మ దగ్గర ఉండు నేనిప్పుడే వస్తాను. అమ్మ మీరు టిఫిన్ చేసి రెడీగా ఉండండి అని చెప్పి బయటికి వస్తాడు. బయటకు వచ్చిన ప్రేమ్ అక్కడ ఉన్న బాడీగార్డ్‌లని చూస్తూ ఉంటాడు. నలుగురు బలిసిన శరీరాలతో కండలు తిరిగిన బాడీతో 6 అడుగుల ఎత్తు ఉంటారు. ఒక్కొక్కరు ఒంటె చేతితో 5, 6గురినైనా ఒకేసారి మట్టి కరిపించేలా ఉంటారు. ప్రేమ్ వాళ్ళ దగ్గరకు వచ్చి సరే నేను మీకు ఇక టెస్ట్ పెడతాను. అది మీరు పాస్ అయితే ఇక్కడ ఉంటారు. లేకపోతే అని ప్రేమ్ తన చేతిలో ఒక యాపిల్ పట్టుకొని బాడీగార్డ్‌లని చూస్తూ మీరు నాకు 20 మీటర్ల దూరంలో ఉండి తన చేతిలో ఒక యాపిల్ పట్టుకొని ఇది షూట్ చేయాలి అని అంటాడు. ప్రేమ్ మాటలకు రాహుల్ ఆశ్చర్యంగా ప్రేమ్‌ని చూస్తూ ఉండగా ప్రేమ్ కోపంగా రాహుల్ వాళ్ళకి గన్స్ పాస్ చేసి అని అంటాడు. ప్రేమ్ మాటలకు తేరుకున్న రాహుల్ నలుగురికి గన్స్ ఇవ్వగా బాడీగార్డ్‌లు అందరూ వాళ్ళకి ఇచ్చిన గన్స్ తీసుకొని వాళ్ళ ప్లేస్‌లలో నిల్చుంటారు. చూడండి మీ అందరికీ ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తున్నా. సో బీ కేర్‌ఫుల్ అని అంటాడు. బాడీగార్డ్‌లు అందరూ ప్రేమ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇవ్వగా అందరూ పర్ఫెక్ట్‌గా షూట్ చేస్తారు. ప్రేమ్ అందరిని చూస్తూ గుడ్. మీరు చేయవలసిన పని ఏంటంటే మీ మేడంకి 24/7 సెక్యూరిటీగా ఉండాలి. మీకు అంటూ సొంత పనులు ఉండకూడదు. మీ మేడంకి ఎవరి వల్ల అయినా ప్రమాదం అని తెలిసినా మీరు చూసుకోండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి లోనికి వెళ్ళిపోతాడు. రాహుల్ అందరినీ చూస్తూ చెప్పాడు గదా! మీ పని ఏంటో అని చెప్పి వాళ్ళ దగ్గరున్న గన్స్ తీసుకొని ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న గన్ ఇస్తాడు. నలుగురు సరే అని ప్రేమ్ కార్‌కి దగ్గరికి వెళ్తారు. లోపలికి వచ్చిన ప్రేమ్ డోర్ దగ్గర నిల్చొని మెట్ల మీదుగా వస్తున్న అనఘని చూస్తూ అలానే ఉండిపోతాడు. ఫుల్ వైట్ అండ్ నైట్ కలర్ డ్రెస్‌లో
హెయిర్ లీవ్ గాలికి వదిలేసి లైట్ మేకప్‌తో చాలా అందంగా రెడీ అయ్యి అనఘని అలా చూసిన ప్రేమ్ అడుగులు అక్కడే ఆగిపోయి అనఘని చూస్తూ ఉంటాడు. అనఘ ఒకసారి చుట్టూ చూస్తుంది. అందరూ టిఫిన్ చేయటంలో బిజీగా ఉన్నారని అర్థమైన అనఘ ఎవరూ చూడకుండా ప్రేమ్‌కి కన్ను కొడుతుంది. అనఘ అలా కన్ను కొట్టడంతో షాకయిన ప్రేమ్ తను చూసింది కలా నిజమా అని చుట్టూ చూస్తాడు. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటం చూసిన ప్రేమ్ మళ్ళీ అనఘని చూడగా తను నార్మల్‌గా మెట్లు దిగుతూ వస్తుంది. ప్రేమ్ తనని తాను గట్టిగా గిచ్చుకొని అమ్మా అని అంటాడు. అది చూసిన అనఘ మనసులో నవ్వుకుంటూ బయటకి నార్మల్‌గా ఉంటుంది. లేదు లేదు ఇది కేవలం నా భ్రమ. నేను ముట్టుకుంటేనే చిన్న పిల్లలాగా ముడుచుకుపోతుంది. అలాంటిది అది నాకు ఛ! అని అనుకుంటూ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. అనఘ కూడా వచ్చి ప్రేమ్‌కి ఎదురుగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ అందరిని ఒకసారి చూసి ప్రేమ్‌ని చూస్తూ తన పెదవులను రౌండ్‌గా చుట్టి ముద్దు పెట్టినట్టు ఫ్లయింగ్ కిస్ ఇస్తుంది. అది చూసిన ప్రేమ్ తింటున్నవాడు కాస్త పొలమారి గట్టిగా దగ్గుతాడు. అనఘ వెంటనే ప్రేమ్‌కి వాటర్ ఇస్తుంది. అనఘ ఇచ్చిన గ్లాస్ తీసుకొని వాటర్ తాగుతూ మళ్ళీ అనఘని చూస్తాడు. అనఘ మళ్ళీ అలానే ముద్దు పెట్టటంతో ప్రేమ్ కంగారుగా చుట్టూ చూస్తాడు. అప్పటికే అందరూ అనఘని, ప్రేమ్‌ని చూసి నవ్వుతూ ఉండగా ప్రేమ్‌కి ఏం చేయాలో అర్థం కాక తన టిఫిన్‌ని స్పీడ్‌గా పూర్తి చేస్తాడు. ప్రేమ్ అనఘని చూస్తూ మనసులో నైట్‌కి రూమ్‌లో దొరుకుతావు కదా! అప్పుడు చెప్తాను నీ సంగతి అని మనసులో అనుకుంటూ ఉండగా ప్రేమ్ మనసులో మాట తెలిసినట్టుగా అనఘ నవ్వుతూ అదీ చూద్దాం అని అనుకుంటుంది. ప్రేమ్ అనఘని అలానే చూస్తూ ఉంటాడు. తనకి అనఘ చాలా కొత్తగా కనిపిస్తుంది. అందరూ టిఫిన్ పూర్తి చేసుకొని వేణుగారు తన బాడీగార్డ్‌లో ఒక కార్‌లో వెళ్ళగా ప్రేమ్, అనఘ, శ్రీ, రాహుల్ ఒక కార్‌లో బయలుదేరతారు. వెనుక మరొక కారులో నలుగురు బాడీగార్డ్‌లు వాళ్ళ వెనుక ఫాలో అవుతూ ఉంటారు. ప్రేమ్ కార్ డ్రైవ్ చేస్తూ తన పక్కన ఉన్న అనఘని చూస్తూ బంగారం వెనుక వస్తున్న కారులో నలుగురు బాడీగార్డ్‌లు ఉన్నారు. వాళ్ళు నీకు ఈ రోజు నుండి సెక్యూరిటీగా ఉంటారు. జాగ్రత్త అని అంటాడు. అనఘ నవ్వుతూ సరే అని అంటుంది. ఇంతలో శ్రీ స్కూల్ రావటంతో కార్ ఆపుతాడు ప్రేమ్. కార్ ఆపిన ప్రేమ్ రాహుల్‌ని చూస్తూ శ్రీని జాయిన్ చేయటానికి బావ నువ్వు వెళ్ళు. నేను కానీ మీ చెల్లి కానీ వెళ్తే తన ఐడెంటిటీ బయటపడుతుంది. అది తనకి మంచిది కాదు. తన లైఫ్ అందరిలా ఫ్రీగా గడపలేదు అని అంటాడు. రాహుల్ సరే అని శ్రీని తీసుకొని వెళ్ళి జాయిన్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని వస్తాడు. ప్రేమ్ శ్రీ స్కూల్‌కి కొంచెం దూరంలో తన పర్సనల్ బాడీగార్డ్స్‌ని ఒకరిని ఉంచుతాడు. అనఘని తీసుకొని కాలేజీకి వెళ్ళగా కాలేజీ ముందు కారు ఆపి కిందకి దిగిన ప్రేమ్ అనఘ రాహుల్‌కి అప్పుడే లోపలికి వస్తున్న రాణి కనిపిస్తుంది. అనఘ ప్రేమ్ రాహుల్‌ని కాలేజీకి రావటం చూసిన రాణి వాళ్ళ దగ్గరకు వస్తుంది. అనఘని హగ్ చేసుకొని చాలా రోజులు అయినట్టుంది అనఘ మళ్ళీ మన పాత రోజులు గడపాలి అని అంటుంది రాణి. ప్రేమ్, రాహుల్ వాళ్ళని చూసి నవ్వుతూ మీకంత ఫ్రీడమ్ లేదు సిస్టర్. ఇప్పుడు మీ ఫ్రెండ్ నా భార్య అని అందరికీ తెలుసు. కాబట్టి తనకి బయట సెక్యూరిటీ లేకుండా తిరగటానికి అవకాశమే లేదు అని అంటూ నవ్వుతాడు ప్రేమ్. అవునా! అయితే సెక్యూరిటీ ఉండగానే మా ఫ్రీడమ్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తాం అని అనగా రాణి గట్టిగా నవ్వుతారు. నలుగురు బయట ఉండటంతో అమ్మాయిలు అందరూ ప్రేమ్, రాహుల్‌ని తినేసేలా చూస్తూ ఉండటంతో గమనించిన రాణి కొంచెం కోపంగా అన్నయ్య ఇంక మీరు వచ్చిన పని అయితే కాబట్టి మీరింక ఆఫీస్‌కి టైమవుతుంది. మీరు వెళ్ళండి అని అంటుంది. ఇప్పటి వరకు నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు సడన్‌గా కోపంగా మాట్లాడటంతో ప్రేమ్, రాహుల్‌కి ఏమీ అర్థం కాక ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే కాలేజీలోకి వస్తున్న ఒక అమ్మాయి ప్రేమ్‌ని చూసి పరుగున వచ్చి సార్ యువర్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ ప్రేమ్ కదా అని అంటూ సార్ ఒక సెల్ఫీ ఇస్తారా ప్లీజ్ అని అడుగుతుంది. ఆ అమ్మాయి అలా అడగటంతో ప్రేమ్ సరే అని అంటాడు. ప్రేమ్ సరే అని అనడంతో మిగతా అమ్మాయిలు కూడా అందరూ వచ్చి ప్రేమ్ చుట్టూ చేరిపోతారు. అమ్మాయిలు అందరూ ప్రేమ్ చుట్టూ చేరడంతో జెలసీగా ఫీలయిన అనఘ ప్రేమ్‌ని కోపంగా చూస్తుంది. పాపం ఏమీ తెలియని ప్రేమ్ వాళ్ళతో ఫోటోస్ దిగుతూ ఉంటాడు. అనఘని గమనించిన రాహుల్ ప్రేమ్‌ని చిన్నగా తట్టి రేయ్ బావా! నీ ఫోటోస్ ఆపరా బాబు! నా చెల్లిని చూడు కాళీమాత అవతారం ఎత్తేలా ఉంది అని అంటాడు. రాహుల్ భయంగా. ప్రేమ్ వెంటనే అనఘని చూడగా అనఘ కోపంగా ఉండటం చూసి సారీ గైస్ నాకు ఆఫీస్‌కి టైమవుతుంది. నేను వెళ్ళాలి అని అంటూ అనఘని చూసి బాయ్ బంగారం అని చెప్పి కార్ దగ్గరకు వస్తాడు ప్రేమ్. ప్రేమ్‌ని అలా చూసిన రాహుల్ నవ్వుతూ ఉండగా అనఘ మనసులో నవ్వుకుంటూ బయటకు కోపంగా చూస్తుంది. కార్ దగ్గరకు వచ్చిన ప్రేమ్‌ని చూస్తూ రాహుల్ గట్టిగా నవ్వుతాడు. అది చూసిన ప్రేమ్ రేయ్ ఎందుకురా అంతలా నవ్వుతున్నావ్ అని అంటాడు కోపంగా. రాహుల్ తన నవ్వుని కంట్రోల్ చేసుకొని అది కాదురా ది గ్రేట్ యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్ మ్యాన్ ప్రేమ్ ఆర్ఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ మొత్తం బిజినెస్ ప్రపంచాన్ని కనుసైగతో శాసించే ప్రేమ్ గారు నా చెల్లికి భయపడుతున్నారు అని మళ్ళీ నవ్వడం మొదలుపెడతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి రాహుల్‌ని చూస్తూ హాయ్ సార్ అని అంటుంది. రాహుల్, ప్రేమ్ తన వైపు చూడగా అమ్మాయి రాహుల్‌ని చూస్తూ
ప్రేమ్ సార్‌కి పెళ్లయినా కానీ అతని క్రేజ్ పెరిగింది కానీ తగ్గలేదు. ఎప్పటికీ అతన్ని మా రోల్ మోడల్‌గానే చూస్తాం. బట్ మీరు అలా కాదు. మీరు చూడగానే నచ్చేశారు. ఐ లవ్ యూ రాహుల్ సార్. విల్ యూ మ్యారీ మీ అని అంటుంది. ఆ అమ్మాయి అలా నచ్చి వచ్చి ప్రపోజ్ చేయటంతో రాహుల్ భయంగా గుటకలు మింగుతూ వెనుకకు తిరిగి చూస్తాడు. రాణి కోపంతో ఊగిపోతూ తన షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ కనిపిస్తుంది. రాహుల్ భయంగా రేయ్ బావా! నీ చెల్లి వినేసిందిరా! ఇప్పుడు నా పరిస్థితేంటో అని భయంగా అంటాడు. రాహుల్ మాటలకు ప్రేమ్ రాణి చూసి మళ్ళీ రాహుల్‌ని చూసి నవ్వుతూ ఇప్పుడు అర్థమైందా కుంటా ఇందాక నా బాధ, భయం అని అంటాడు నవ్వుతూ. రాహుల్ ఏం చెప్తాడా అని రాణి అలాగే కోపంగా చూస్తుంది. రాహుల్ సైలెంట్‌గా ఉండటంతో ఆ అమ్మాయి మళ్ళీ రాహుల్ ముందుకు వచ్చి రాహుల్ హ్యాండ్ పట్టుకొని ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అని అంటుంది. ఆ అమ్మాయి రాహుల్ చేతిని పట్టుకోవడంతో ప్రేమ్, రాహుల్ షాక్ అయ్యి చూస్తూ ఉంటే అనగా రాణి కోపంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. రాహుల్ వెంటనే తన చేతిని వదిలించుకొని చూడండి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను. నాకు ఆల్రెడీ పెళ్లయిపోయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. మీరు ఇంకా ఎవరినైనా చూసుకోండి అని చెప్పి వెంటనే కారెక్కేస్తాడు. రాహుల్ భయం, కంగారు చూసిన ప్రేమ్ నవ్వుతూ కారెక్కగా ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుంటూ బయట ఉన్న అనగా రాణిలను చూస్తారు. ఇద్దరూ కోపంగా చూస్తూ ఉండటంతో అక్కడ ఉంటే ఇంకా ప్రమాదం అని ముంచుకొస్తుందేమో అని వెంటనే కారు స్టార్ట్ చేస్తాడు రాహుల్. అనగా రాణి వైపు వెళ్తున్న ప్రేమ్ రాహుల్‌ని చూస్తూ నవ్వుకుంటూ క్లాస్‌లోకి వెళ్ళిపోతారు. కాలేజీకి కొంచెం దూరం వెళ్ళిన రాహుల్ కార్‌ని పక్కకు ఆపి తన కంగారుని, భయాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండగా ప్రేమ్ రాహుల్‌ని చూస్తే ఇంకా గట్టిగా నవ్వుతాడు. నన్నన్నావు కదరా! ది గ్రేట్ ప్రేమ్ కుమార్ నా చెల్లికి భయపడుతున్నాడా? ఇప్పుడు అర్థమైందా? అప్పుడు నా పరిస్థితి ఏంటి? చూడు బావా! ఎంతటి మగాడైనా, మొనగాడైనా లేదా మొత్తం ప్రపంచాన్ని ఏలుతున్న రాజైనా ఎవరికి భయపడపోయినా ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి లేదా భార్యకి ఖచ్చితంగా భయపడతాడు. ఎందుకో తెలుసా? మనం తెలుసో తెలియకో చేసిన తప్పుకి కానీ, ఇంకా ఏదో కారణానికి కానీ వాళ్ళు మన నుండి దూరం అవుతున్నారేమో అన్న భయంతో పద ఆఫీస్‌కి టైమవుతుంది అని అంటాడు ప్రేమ్. ఇద్దరూ ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. ఆఫీస్‌కి వచ్చిన ప్రేమ్, రాహుల్ ఎవరి క్యాబిన్‌కి వాళ్ళు వెళ్ళగా కొంచెం సేపటికి రాహుల్ ప్రేమ్ దగ్గరకు వచ్చి బావా! మనం వేసిన టెండర్ ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కాకుండా ఆ టెండర్ మనకే వచ్చిందిరా! టెండర్ మనకి రావటంతో వాడు కోపంగా ఉన్నాడంట. ఏం చేస్తాడా అని భయంగా ఉంది అని అంటాడు రాహుల్. రాహుల్ మాటలకు ప్రేమ్ నవ్వుతూ రేయ్ బావా! ఈ టెండర్ మనకి వస్తుందని నాకు తెలుసురా! ఈ ప్రేమ్‌కి పోటీగా టెండర్‌ని కోడ్ వేసే మగాడు ఇంకా రాలేదు అని అంటాడు. ఇంకా నీ భయం అంటావా? మన ఫ్యామిలీకి అడ్డుగా ఉన్న నేను ఉంటాను. మీ దాకా ఎవరైనా రావాలి అంటే ముందు నన్ను దాటుకొని రావాలి. ఈ ప్రేమ్ దగ్గరకు ఎవడు వచ్చినా వాడి చావును ఆహ్వానించటమే అని అంటాడు కొంచెం కోపంగా. ప్రేమ్ మాటలకు రాహుల్ నవ్వుతూ సరే బావా! మరి ఏంటి నెక్స్ట్ ప్లాన్ అని అంటాడు. ఏముంది ఎప్పట్లానే ప్రాజెక్ట్ టైం పూర్తి కావాలి. అది నువ్వు దగ్గరుండి చూసుకోవాలి. నేను కూడా చేస్తాను అని అంటాడు ప్రేమ్. సరే అని చెప్పి రాహుల్ తన క్యాబిన్‌కి వెళ్ళిపోతాడు. క్లాస్ రూమ్‌లోకి వెళ్ళిన అనగా రాణి నవ్వుతూ లోపలికి రాగా అందరూ అనగాని వింతగా చూస్తూ ఉంటారు. అది గమనించిన అనగా ఇబ్బందిగా ఫీలవుతుంది. అనగా ఇబ్బందిని గమనించిన రాణి ఏం జరిగింది అనగా ఎందుకలా ఉన్నావు అని అంటుంది. అనగా తల కిందకు దించుకొని అందరూ ఎందుకు నన్ను అలా చూస్తున్నారు? నాకు వాళ్ళ అలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉంది. అని అంటుంది. అదా! అనగా మాటలకు రాణి నవ్వుతూ అదా! నువ్వు ప్రేమ్ అన్నయ్య భార్యవి కదా! అందుకే అలా చూస్తున్నారు అని అంటుంది రాణి. అమ్మాయిల కలల రాకుమారుడు మా అన్నయ్య ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అలాంటిది నువ్వు తన భార్యవి అని వాళ్ళు జెలసీగా ఫీలవుతున్నారు. అంతే నువ్వవేమీ పట్టించుకోకుండా క్లాస్ విను అంటుంది రాణి. అనగా కూడా అవి ఏమీ పట్టించుకోకుండా క్లాస్ వినటంలో మునిగిపోతుంది. ఆఫ్టర్‌నూన్ కావడంతో రాణి అనగా క్యాంటీన్‌కి రాగా అప్పుడే అక్కడికి వచ్చిన మధు అనగాని చూసి నవ్వుతూ అనగా దగ్గరకు వస్తాడు. మధు రావటం చూసిన రాణి చూడే ప్రేమ్ అని నీ వెంట పడ్డాడు కదా! ఇప్పుడు నీకు పెళ్ళయిందని దేవదాస్ అయ్యి అని అంటుంది రాణి నవ్వుతూ. మధు కొత్త క్యారెక్టర్ కాదు. కాలేజీలో అనగా వెంట పడ్డ అబ్బాయి. మన రౌడీ బేబీ రాణి చేతిలో దెబ్బలు కూడా తిన్నాడు. పాపం రాణి అలా అనకురా! ఆ రోజు కూడా నువ్వు తనని కొట్టావు. కనీసం సారీ కూడా చెప్పలేదా అని అంటుంది అనగా. ఇంతలో మధు వాళ్ళకి దగ్గరగా రాగా ఇద్దరు మధుని చూస్తూ ఉంటారు. మధు నవ్వుతూ హాయ్ అనగా హాయ్ రాణి అని అంటాడు. మధు అలా నవ్వుతూ రావటం చూసిన రాణి ఏంటి మధు ఆ రోజు నిన్ను కొట్టానని నీకు కోపంగా లేదా అని అడుగుతుంది రాణి. మధు నవ్వుతూ లేదు రాణి నువ్వు నన్ను కొట్టిన వెళ్ళిన తర్వాత ఎవరో ప్రేమ్ అంట అతను నన్ను హాస్పిటల్‌లో చేర్పించి
నన్ను దగ్గరుండి చూసుకున్నారు. నేను కోలుకున్న తర్వాత ఒకరోజు నన్ను కలవటానికి వచ్చారు మా ఇంటికి. హాయ్ సార్ ఎలా ఉన్నారు అని అంటాడు మధు ప్రేమ్‌ని లోపలికి పిలుస్తూ. ప్రేమ్ లోపలికి వచ్చి ఎలా ఉన్నావు మధు అని అంటాడు. నేను బానే ఉన్నాను సార్. మీరు హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు సార్ అని అంటాడు. నేను మీకు హెల్ప్ చేయటానికి ఒక కారణం ఉంది. నాకు థాంక్స్ వద్దు అని అంటాడు. చూడు తమ్ముడు నువ్వు వెంటపడ్డ అమ్మాయి నా లవర్. నువ్వు తనకి దూరంగా ఉండు. త్వరలో నేను తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. మధు షాకయ్యి ఏంటి సార్ మీరనేది? అవును మధు. అందుకే నిన్ను తనకు దూరంగా ఉండమని చెప్పడానికి వచ్చాను. మనల్ని ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మనతో ఉండాలి అనుకోవటంలో తప్పు లేదు. కానీ మనల్ని వద్దు అనుకున్న వాళ్ళని మనతో బలవంతంగా ఉంచుకోవటం చాలా తప్పు. నువ్వు ప్రేమించేవారు కాదు. నిన్ను నిన్నుగా ప్రేమించిన అమ్మాయిని వెతుక్కు. తప్పకుండా దొరుకుతుంది. తనే నీకు లైఫ్‌లోకి వస్తుంది అని అంటాడు ప్రేమ్. మధు సైలెంట్‌గా ఉంటాడు. సరే మధు నాకు ఆఫీస్‌లో పనుంది అని చెప్పి బయటకు వచ్చేస్తాడు ప్రేమ్. కానీ ఇప్పుడు తను నీ భర్త అని అర్థమయ్యింది. అందుకే ఆ రోజు నుంచి నిన్ను నేను ఇబ్బంది పెట్టట్లేదు అని అంటాడు మధు. మధు మాటలు విన్న అనగా, రాణి ఇద్దరూ ఒకేసారి సారీ మధు అని అంటారు. మధు కూడా నేను కూడా సారీ అని, సరే ఈ రోజు నుండి మనం ముగ్గురం ఫ్రెండ్స్ అని అంటుంది రాణి. మధుకు కూడా అనగాని కూడా.